ఎదగడమంటే నేనింకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు వసంత్. ఎదగడం అంటే ఇలా సైజులో కాదు, ఇక్కడ బుర్ర అనే భాగం ఎదగాలన్నమాట అని అంది రితిక. వాట్? అంటే నాకు తెలివి లేదంటున్నావా? చెప్తానే నీ పని అని వసంత్ అనగానే పరుగు తీసింది రితిక. ఆగురితి, ఈరోజు నువ్వైపోయావు అంటూ ఆమెను తరమటం మొదలుపెట్టాడు వసంత్. నేను దొరికిపోతే నువ్వేం చేస్తావో తెలిసి కూడా ఎలా దొరుకుతాను? ఇందుకే కదా నీకు బుర్ర లేదంది అని ఇంకా నవ్వుతూ ఉడికించింది రితిక. ఇద్దరూ ఇల్లంతా పరుగులు తీస్తూ వాతావరణాన్ని సందడిగా మార్చేయటంతో భారతి, శ్రీనివాస్ మానస మనసులు సంతోషంతో నిండిపోయాయి. చూసారా అండి, రితిక వచ్చాకే మన ఇల్లు ఇంత సందడిగా మారింది అని శ్రీనివాస్తో అంది భారతి. అవును భారతి, చాలా కాలం తర్వాత మన ఇంట్లో నవ్వులు వినిపిస్తున్నాయి అని ఆనందంగా అన్నాడు శ్రీనివాస్. అదే సమయంలో ఇంట్లోకి అడుగుపెట్టిన ఒకరినొకరు ఆట పట్టించుకుంటున్న రితిక, వసంత్లను చూసి సునీత ఒళ్ళు మండిపోయింది. స్టాప్ ఇట్ అని గట్టిగా అరిచింది సునీత. పానకంలో పుడకలా మా సంతోషాలకి అడ్డుపడటానికి నువ్వెప్పుడూ రెడీగా ఉంటావు కదా అని విసుగ్గా అంది మానస. నోర్ముయ్, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? దీన్నెప్పుడు బయటికి పంపిస్తారు అని గట్టిగా అరిచింది సునీత. నీకు ఎన్నిసార్లు చెప్పినా అరిగిపోయిన టేప్ రికార్డర్లా ఒకటే పాట పాడతావేంటి? బయటకు వెళ్లాల్సింది నేను కాదు, నువ్వు అని అంది రితిక. నేనా? నేను చచ్చినా వెళ్ళను అని చెప్పింది సునీత. ఏ హక్కుతో ఇంట్లో ఉంటానంటున్నావు అని అడిగింది రితిక. నీకన్నా ముందు ఈ ఇంట్లో కోడలికి అడుగుపెట్టానన్న హక్కుతోనే ఉంటానంటున్నారు అని పొగరుగా చెప్పింది సునీత. ఆ హక్కుని నువ్వు నీ తాళి నాకు అమ్మేసినప్పుడే కోల్పోయావు సునీత. పోనీలే పాపమని పూటకు ముద్ద నీకు తిండి పెడుతున్నాను తప్ప ఈ ఇంటితో నీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పింది రితిక. హౌ డేర్ యూ? నేను తిండికి గతి లేక ఇక్కడ ఉంటున్నానంటున్నావా అని కోపంగా అడిగింది సునీత. నేను చెప్పే వరకు నీకు అర్థమవ్వలేదంటే నీకు కనీసం ఆత్మాభిమానం కూడా ఉన్నట్టు లేదు అంటూ పెదవి విరిచింది రితిక. అదలా నోటికొచ్చినట్టు వాగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి వసంత్ అని అరిచింది సునీత. తను వాస్తవం మాట్లాడుతుంది. ఇందులో నేను చెప్పడానికి ఇంకేముంది? నీకు నాకు మధ్య తాళితో పాటే బంధం కూడా తెగిపోయింది. ఇప్పుడు నువ్వు మాకు అపరిచితురాలివి. నా భార్య దయతలిచి నీకు తిండి పెడుతుంది, అంతే అని చెప్పాడు వసంత్. ఆ మాటకు కోపంతో రగిలిపోతూ మిగతా వాళ్ళని చూసింది సునీత. అందరి ఉద్దేశం ఒకటే అన్నట్టుగా మౌనంగా ఉండటంతో విసవిసా గదిలోకి వెళ్ళిపోయింది. పౌరుషం పుట్టి ఇప్పటికిప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతే బాగుండు అని అంది మానస. అది లేకే కదా మనమంతా ఇంత ఇబ్బంది పడేది అని నీరసంగా అంది రితిక. నువ్వేంటి 4 రౌండ్లు వేయగానే ఇలా అలసిపోయావు? ఇంతేనా నీ ఎనర్జీ? అని నవ్వుతూ టాపిక్ డైవర్ట్ చేసి ఆమె కొంగుతోనే చెమటలు తుడిచాడు వసంత్. నేనేం అలసిపోలేదు అని ఉక్రోషంగా చెప్పింది రితిక. అవునవును, అస్సలు అలసిపోలేదు అని నవ్వుతూ ఫ్రిడ్జ్ నుండి జ్యూస్ తీసి రితికకిచ్చాడు వసంత్. వాళ్ళిద్దరినీ ముచ్చటగా చూస్తారు భారతి, శ్రీనివాస్. గదిలోకి వెళ్లిన సునీత అక్కడున్న వస్తువులన్నీ చిందరవందరగా విసిరేసింది. ఛ, రోజురోజుకి నా విలువ మరీ దిగజారిపోతుంది. నేనంటే ఎవరికీ లెక్క లేకుండా పోతుంది. తాళి తీసి తప్పు చేశాను. అది నా దగ్గరే ఉంటే కోర్టుకు వెళ్ళి ఫైట్ చేసి వసంత్ని నలుగురిలో నిలబెట్టేదాన్ని. ఆ తాళిని తీసినప్పటి నుండే నాకు బలం పోయిందేమో. నిజంగానే ఈ కుటుంబానికి నాకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు నేను కొంచెం గట్టిగా మాట్లాడితేనే భయపడిపోయే అత్తయ్య, మామయ్య కూడా ఇప్పుడు నన్ను లెక్క చేయట్లేదు. నాకంటే చాలా చిన్నదైన మానస కూడా నా మీద సెటైర్లు వేస్తుంది. ఇదంతా ఆ రితిక వల్లే. దాన్ని చూసుకొని విర్రవీగుతున్నారు వీళ్ళంతా. ముందు ఆ రితిక కొమ్ములు విరిచేస్తే వీళ్ళందరూ సెట్ అవుతారు. కానీ ఏం చేయాలి? దాన్ని ఎలా దెబ్బ కొట్టాలి? ఫిజికల్గా అటాక్ చేస్తే ఇంట్లో వాళ్లే కాదు, వీధిలో వాళ్లకు కూడా దాన్ని నేనే ఏదైనా చేయడానికి ట్రై చేశానని ఈజీగా తెలిసిపోతుంది. మెంటల్గా దెబ్బ కొట్టాలి. అప్పుడే అది ఇంకా వీక్ అయిపోతుంది. ఆ టైంని ఉపయోగించుకొని దెబ్బ మీద దెబ్బ కొడుతూ తనకి తానుగా ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేయాలి. ఎస్, ఇదే కరెక్ట్ ప్లాన్ అని అంత గొప్పగా ఆలోచించినందుకు మనసులో తనని తానే పొగుడుకుంది సునీత. ప్లాన్ అయితే గీసుకుంది, కానీ దాన్ని అమలు చేసేందుకు సునీతకి సమయం చిక్కలేదు. వసంత్ రితికను ఎప్పుడూ అంటిపెట్టుకుని తిరుగుతూ ఉండటం వల్ల ఆమె ఒంటరిగా దొరకలేదు.
ఈ గ్యాప్లో అంతరాత్మ చెప్పిన మాట బుద్ధిగా విన్న వసంత్కి రితికలో స్నేహితురాలు దాటి ప్రేమికురాలు కనిపించడం మొదలైంది. కొన్ని రోజులు ఆమెను తీక్షణంగా గమనించాడు అతను. చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టుంది నా తీరు. 6 ఏళ్లుగా రితిక నా పక్కనే ఉంది. నాకు నచ్చే క్వాలిటీస్ అన్నీ దానిలో ఉన్నాయి. నా భార్య ఎలా ఉండాలనుకున్నాను అందులో ప్రతి ఒక్క క్వాలిటీ దానిలో ఉంది. కళ్ల ముందున్న వజ్రాన్ని వదిలేసి గులకరైని పెళ్లి చేసుకుని ఇక్కడి వరకు తెచ్చుకున్నాను. అంతా నా దురదృష్టం. ఆ దేవుడు కూడా నా విషయంలో తప్పు చేశాడని తెలుసుకున్నాడేమో. అందుకే రియలైజ్ అయి రితితో నా పెళ్లి జరిగేలా చేశాడు. షీఈస్ ద వన్ ఐ వాంట్. ఎస్, ఐ లవ్ రితి. తనకు కుటుంబ బాధ్యతలు తెలుసు. నా తల్లిదండ్రుల్ని తన తల్లిదండ్రులుగా భావించడం తెలుసు. నా చెల్లిని తన స్నేహితురాలిగా ట్రీట్ చేయడం కూడా తెలుసు. నాతో సరిసమానంగా బాధ్యతల్ని పంచుకోవడము తెలుసు. అన్నింటికీ మించి నన్ను సంతోషంగా చూసుకోవడం, నేను చెప్పకుండానే నా మనసు తెలుసుకోవడం తనకు చాలా ఈజీ. సునీత తన మెడలో తాళిని విలువ చేయకుండా విసిరిపారేసింది. కానీ రితిక మనసులో నేను లేకపోయినప్పటికీ ఆ తాళిని ఎంతో పవిత్రంగా భావిస్తుంది. తనకి ఎథిక్స్ తెలుసు. ఇలాంటి అమ్మాయినే కదా ఏ మగాడైనా భార్యగా కోరుకుంటాడు. అందుకు నేనేమీ అతీతం కాదు. అందుకే రితి నాకు కావాలి. తనని నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. త్వరలోనే నా ప్రేమ విషయం తనకి చెప్పాలి అని మనసులోనే అనుకున్నాడు వసంత్. తన చుట్టూ ఉన్న మనుషుల్లోనే ఒకరు తన గురించి ప్రేమగా మరొకరు ద్వేషంగా ఆలోచిస్తున్నారని తెలియని రితిక భారతితో చక్కగా నవ్వుతూ కబుర్లు చెబుతూ వంటలో సాయం చేయడానికి పూనుకుంది. అత్తయ్య, సాంబార్లో మునక్కాయలు లేకపోతే ఏం బాగుంటుంది అని అంది రితిక. అవునమ్మా, కాని ఇప్పుడు ఇంట్లో మునక్కాయలు లేవు కదా అని అంది భారతి. మార్కెట్ పక్కనే కదా, నేను అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేస్తాను అని చెప్పింది ఆమె. నేను కూడా వస్తాను తినా అని అంది మానస. అదెక్కడికి వెళ్ళినా కొంగు పట్టుకొని వెనకే వెళ్ళడానికి తయారవుతున్నావు. చూసేవాళ్లకు మొగుడు పెళ్ళాలు మేమిద్దరమో లేక మీరిద్దరో తెలియట్లేదంట అని అన్నాడు వసంత్. నష్టమేమీ లేదులే అని ఇద్దరూ ఒకేసారి అన్నారు మానస, రితిక. ఎందుకు లేదు? నాకు బోలెడంత నష్టం ఉంది. అందుకే మానస ఇంట్లోనే ఉంటుంది. మనిద్దరం మార్కెట్కి వెళ్దాం పదా అని అన్నాడు వసంత్. నన్ను వెళ్ళనివ్వకపోతే నేను కూడా నిన్ను వెళ్ళనివ్వనన్నయ్యా అని మొండిగా అంది మానస. అవును, తన మాటే నా మాట కూడా. నేను నిన్ను తీసుకెళ్ళను పే అని చెప్పి స్కూటీ తీసుకుని వెళ్ళిపోయింది రితిక. చెల్లిని కొరకొరా చూశాడు వసంత్. నాలిక బయటకి చాపి వెక్కిరించింది మానస. అమ్మా, రేపటి నుండి మానసకి ఎగ్జామ్స్ కదా, తల నిండా ఆయిల్ పెట్టు. చదివేది బుర్రకెక్కుతుంది అంటూ మానసకి తలకి ఆయిల్ పెట్టడం నచ్చదని తెలిసి కావాలనే ఇరికించేశాడు వసంత్. తల్లి ఆయిల్ బాటిల్ పట్టుకురావడం చూసి ఒక్క పరుగులో రూంలోకి దూరి డోర్ లాక్ చేసుకుంది మానస. నాతో పెట్టుకోకు అంటూ పెద్దగా నవ్వేశాడు వసంత్. వాళ్ళెవ్వరితోనూ సంబంధం లేకుండా ఓ మూలన కూర్చుని కడుపు మండించుకుంటూ ఆ సంతోషాలని కళ్ళెర్ర చూస్తూ కూర్చుంది సునీత. హాయ్ బ్యూటిఫుల్ అని మ్యాన్లీగా వినిపించింది ఓ గొంతు. తనకు చాలా దగ్గరగా వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది రితిక. ఎవరు మీరు? మీకు నేను తెలుసా అని అనుమానంగా అడిగింది రితిక. వెరీ సిల్లీ. నువ్వు నాకు తెలియకపోవడం ఏంటి మిస్ బ్యూటిఫుల్ అని కొంచెం ముందుకి వంగి ఆ అబ్బాయి, హలో మిస్టర్, నేను మిస్ని కాదు మిస్సెస్ని. అండ్ నేను మిమ్మల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం. మీరెవరో నాకు తెలీదు అని అంది రితిక. నేనెవరో నీకు తెలియదని నాకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు తెలియజేయడానికే వచ్చాను అంటూ నవ్వాడు అతను. ఆర్ యు మ్యాడ్? డైరెక్ట్గా మీరెవరో చెప్పకుండా ఈ డొంక తిరుగుడేంటి అని విసుగ్గా అడిగింది రితిక. ఓకే, స్ట్రెయిట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. ఐ లవ్ యూ మిస్ రితిక అని నవ్వుతూ చెప్పాడు అతను. వాట్? అసలెవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఒక పక్క నేను మిస్సెస్ అని చెబుతుంటే ప్రపోజ్ చేస్తావేంటి అని చాలా కోపంగా అడిగింది ఆమె. కూల్ డౌన్ బ్యూటిఫుల్. నువ్వు పెళ్ళైన మిస్ అని నాకు తెలుసు అని అన్నాడు అతను. ఈసారి కోపానికి బదులు చాలా ఆశ్చర్యపోయింది రితిక. ఏయ్, మర్యాదగా అడుగుతున్నాను, నువ్వెవరో చెప్పు అని చాలా సీరియస్గా అడిగింది ఆమె. చాలా రోజులుగా నిన్ను ప్రేమిస్తున్నా ఓ ప్రేమ పిపాసిని అని నవ్వుతూ చెప్పాడు అతను. స్టాప్ ద డ్రామా. మర్యాదగా నీ గురించి చెబుతావా లేక నన్ను స్పై చేస్తున్నావంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమంటావా అని కోపంగా అడిగింది రితిక. అంత దూరం ఎందుకులే బ్యూటిఫుల్. నా పేరు రాహుల్. నిన్ను చాలా రోజుల క్రితం చూశాను. అప్పటి నుండి నీ కోసం వెతికి నీ వేరబౌట్స్ తెలుసుకున్నాను. నీకు మదర్ లేరు,
మీ నాన్న తాగుబోతు. నువ్వు జాబ్ చేస్తూ మీ నాన్నని పోషిస్తున్నావని కూడా తెలుసుకున్నారు. ఒక మంచి రోజు చూసి మా ఫ్యామిలీతో నీ దగ్గరికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడాలని అనుకున్నారు. కానీ ఇంతలోనే అనుకోకుండా నీకు నీ ఫ్రెండ్తో పెళ్ళైపోయింది. ఫస్ట్ బాధపడ్డాను, కానీ ఆ పెళ్లి వల్ల నువ్వు హ్యాపీగా లేవని తెలిసాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదేంటి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానంటున్నావు, నేను బాధపడితే నువ్వు హ్యాపీగా ఉండటం ఏంటి అని నువ్వు అడుగుతావేమో. మరి నువ్వు ఆ పెళ్లితో హ్యాపీగా లేకపోతేనే కదా నన్ను ఇష్టపడేది. అందుకే అంత సంతోషం అన్నమాట. నువ్వు నీ ఫ్రెండ్ కోసం మాత్రమే ఆ ఇంట్లో భార్యగా నటిస్తున్నావని తెలుసుకున్నాను. ఇంకా లేట్ చేస్తే ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో అని టెన్షన్ పడి నేను తెర వెనుక నుండి ముందుకు రావాల్సి వచ్చింది. నువ్వు అనుకోని పరిస్థితుల్లో చేసుకున్న ఈ పెళ్లిని నేను మాత్రం సీరియస్గా తీసుకోవట్లేదు. సో నీ ఫ్రెండ్ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక ఎలాగో నువ్వు బయటికి వస్తావు కదా, అప్పుడు మన ఇద్దరం చక్కగా పెళ్లి చేసుకుందాం. ఆ టైం కోసం నేను చాలా చాలా వెయిట్ చేస్తున్నాను అని రితిక కళ్లల్లోకి చూస్తూ నవ్వుతూ చెప్పాడు రాహుల్. అదంతా వింటున్న రితిక అప్రయత్నంగా నోరు తెరిచేసింది. ఏంటో చెప్పు, ఇంకా నా మీద నమ్మకం కుదరలేదా అని అడిగాడు రాహుల్. నో, నా అనుమానం ఇంకా ఎక్కువైంది అంటూ కోపంగా చూసింది రితిక. ఇంత ఓపెన్గా అన్నీ చెప్పేశాక ఇంకా అనుమానం అంటావేంటి అని అడిగాడు రాహుల్. అన్నీ చెప్పేసినంత మాత్రాన నమ్మేస్తానని అనుకోకు. అసలు నా ఇంట్లో జరిగిన పర్సనల్ విషయాలు నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? అని కోపంగా అడిగింది రితిక. కమ్ ఆన్ రితి అంటూ ఏదో చెప్పబోయాడు రాహుల్. రితి కాదు, రితిక. నా క్లోజ్డ్ వన్స్ మాత్రమే నన్ను అలా పిలుస్తారు అని సీరియస్గా అంది రితిక. ఓకే ఓకే, కూల్ డౌన్. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నీ గురించి ఈ మాత్రం తెలుసుకోకపోతే ఎలా అని అన్నాడు రాహుల్. నీ బొంద తెలుసుకున్నావు. నేను నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకున్నప్పటికీ ఇప్పుడు అతను నా భర్త. నేను నా భర్తతో చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకపోతే చాలా మర్యాదగా ఉంటుంది అని హెచ్చరించింది రితిక. నా దగ్గర నువ్వు డ్రామా చేయాల్సిన అవసరం లేదు రితిక అని అన్నాడు రాహుల్. డ్రామా? ఏంటిరా డ్రామా? ఒళ్ళెలా ఉంది? పెళ్ళైన అమ్మాయి వెనుక ప్రేమ అంటూ తిరిగి హెరాస్ చేస్తున్నావని నీ మీద కేసు పెడతాను, జాగ్రత్త. పోలీసుల కన్నా ముందు నా భర్తకి తెలిస్తే నిన్ను చంపి పాతేస్తాడు. ఇంకోసారి నాకు ఎదురుపడే ధైర్యం చేయకు అని వార్నింగ్ ఇచ్చి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రితిక. వెళ్తున్న ఆమె వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు రాహుల్. చిరాగ్గా ఇంటికొచ్చిన రితికను గమనించాడు వసంత్. ఓయ్, ఏమైంది నీకు? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం జరిగింది అని అడిగాడు వసంత్. ఏం లేదు, నేను బాగానే ఉన్నాను అని అంది రితిక. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు తెలీదా? చెప్పు, ఏమైంది అని మళ్ళీ అడిగాడు వసంత్. నాకు పెళ్ళైందని తెలియక మార్కెట్లో ఎవడో ప్రపోజ్ చేయాలనుకున్నాడు. వాడి వల్ల కొంచెం చిరాకొచ్చింది, అంతే అని చెప్పింది రితిక. అది వినగానే గతుక్కుమన్నాడు వసంత్. నీ మెడలో నేను వేసిన లైసెన్స్ ఉండగా నీకు పెళ్లి కాలేదని ఎలా అనుకున్నాడు? ఎవడు వాడు అని కోపంగా అడిగాడు అతను. ఎవడో దారిన పోయే దానయ్య, నేను హ్యాండిల్ చేశానుగా, ఇక వదిలే అని అంది రితిక. అలా ఎలా వదిలేస్తానే? నా పెళ్ళాన్ని ఎవడో ప్రపోజ్ చేశాడు, ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశాడని తెలిసాక కూడా ఎలా సైలెంట్గా ఉండగలను? ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వాడు అక్కడే ఉన్నాడో లేదో చెక్ చేద్దాం. ఉంటే మాత్రం అయిపోయాడు వెధవ ఈరోజు అని కోపంగా అన్నాడు వసంత్. నువ్వేంట్రా నిజంగానే మొగుళ్ళ ఫీల్ అయిపోతున్నావు అని అనుమానంగా చూసింది రితిక. మొగుళ్ళ ఫీల్ అవ్వడం ఏంటి? నేను నీ మొగుణ్ణే కదా అని సీరియస్గా అడిగాడు వసంత్. లాజికల్గా నిజమే, కానీ ఎమోషనల్గా అంత సీన్ లేదు కదా, మనం ఫ్రెండ్స్ అంతే అని అంది రితిక. నువ్వింకా అక్కడే ఆగిపోయావా వా అని కొంచెం గొంతు తగ్గించి అడిగాడు వసంత్. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇంకెక్కడికి వెళ్ళాలి అని అయోమయంగా అడిగింది రితిక. నువ్వింకా ఆ పాత రితికలాగే ఉన్నావా? ఇంటికొచ్చాక నువ్వు మారిపోయావని నాకు అనిపించింది. ఆ మార్పు నిజం కాదా అని అడిగాడు వసంత్. ఏంటో నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, నాకేం అర్థం అవ్వట్లేదు అని అంది రితిక. నీలో మార్పు వచ్చినట్టు లేదు, కనీసం నాలో మార్పు కూడా నీకు తెలియట్లేదు లేదా అని అడిగాడు అతను. ఏంటా మార్పు? నాకేమీ కనిపించట్లేదే, నువ్వు చాలా నార్మల్గానే అనిపిస్తున్నావు అని క్యాజువల్గా అంది రితిక. ఎందుకే నీకు నా ఫీలింగ్స్ తెలియట్లేదు అని ఫ్రస్ట్రేషన్తో అడిగాడు వసంత్. నీ ఫీలింగ్స్ నాకెందుకు తెలియాలరా? అసలు ఏంటా ఫీలింగ్స్ అని అడిగింది రితిక. ఆ రాక్షసి, దయ్యం, భూతం అని తిట్టాడు వసంత్. చంపేస్తా, వెధవ నాటకాలా? వాడెవడో ప్రపోజ్ చేసినందుకు నాపైన అరుస్తావేంట్రా అని కోప్పడింది రితిక. నా కోపం వాడెవడో ప్రపోజ్ చేసినందుకు కాదు,
నా ప్రేమ నీకు తెలియట్లేదు. అందుకు అని అరిచినట్టే చెప్పాడు వసంత్. నీ ప్రేమేంటి? అంటూ చాలా షాక్ అయ్యి అడిగింది రితిక. అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ విషయం నీకు అర్థమవ్వట్లేదు. లేదు అని అన్నాడు వసంత్. నన్ను కూల్ చేయడానికి అబద్ధాలు చెప్తున్నావా? ఇలాంటి ప్రాంక్స్ అంటే నాకు అస్సలు నచ్చవని నీకు తెలుసు కదా అని సీరియస్గా అంది రితిక. ఇంత సీరియస్ విషయాల్లో ప్రాంక్ చేయడం నాకు కూడా అంత సరదా ఏమీ కాదు. నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను. భూతం అని అన్నాడు వసంత్. ఏంట్రా ఇది? మన మధ్య ప్రేమేంటి? అని విచిత్రంగా చూస్తూ అడిగింది రితిక. ఏమో, ఇదంతా ఎప్పుడు జరిగిందో నాకు కూడా తెలీదు. తెలియకుండానే నిన్ను లవ్ చేశాను అని చెప్పాడు వసంత్. నువ్వెక్కడో పొరపాటు పడుతున్నావు. నేనిక్కడ నీకోసం హెల్ప్ చేయడానికి మాత్రమే ఉన్నాను. ఆ కృతజ్ఞతని నువ్వు ప్రేమ అనుకుంటున్నావురా? ఇన్నేళ్ల మా స్నేహం ఇంత తక్కువ సమయంలో నీకు ప్రేమగా ఎలా మారింది? నీ ఫీలింగ్స్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకో అని చెప్పింది రితిక. ఈ ఆశ్చర్యం నాకు కూడా మొదట్లో పుట్టిందిలే. చాలాసార్లు నాకు నేను ఆలోచించుకున్న తర్వాతే ఇప్పుడు నా డెసిషన్ నీకు చెబుతున్నాను. ఇన్నాళ్ళు మనం ఫ్రెండ్స్గా ఉంది నిజమే, కానీ నా జీవితంలో సునీత ఉన్నప్పటికీ మొదటి నుండి నాకు తన మీద కానీ తనకి నా మీద కానీ ప్రేమ లేదు. తాళి కట్టాను కాబట్టి బాధ్యతగా తనకి భర్తగా ఉన్నాను. ఎప్పుడైతే తన భర్తగా నేను ఉండలేనని డిసైడ్ చేసుకున్నానో అప్పటి నుండి మెల్లిమెల్లిగా నా ఫీలింగ్స్ నాకు అర్థమవుతూ వచ్చాయి. ఒకవేళ నాకు సునీతతో పెళ్ళవకపోయి ఉంటే నీ మీద నాకున్న ఫీలింగ్స్ ఇంతకన్నా ముందే బయటపడేవేమో. నీ అల్లరి, నీ మెచ్యూరిటీ, నీ కేరింగ్, నీ రెస్పాన్సిబిలిటీ ఇలా ఒక్కటని కాదు రీతి, నువ్వంటే పూర్తిగా చాలా ఇష్టం. ఆ ఇష్టం ఈ తక్కువ కాలంలో ప్రేమగా మారిపోయింది. ఐ లవ్ యూ రితిక. ఎప్పటికీ నాతో నా భార్యగా ఉంటావా అని ఆమె చేయి పట్టుకుని ప్రేమగా చూస్తూ అడిగాడు వసంత్. పూర్తి షాక్లోకి వెళ్ళినట్టుగా కొద్దిసేపటి వరకు ఏమీ మాట్లాడలేకపోయింది రితిక. ఏంటి అలా చూస్తావు? ఏదో ఒకటి చెప్పు అని అడిగాడు వసంత్. ఇంత పెద్ద షాకింగ్ న్యూస్ సడన్గా చెప్పి వెంటనే ఏదైనా చెప్పమంటే ఎలా చెప్పాలరా? నాకు కొంచెం టైం ఇవ్వు అని అడిగింది రితిక. దేనికి టైం? నా ప్రేమకి ఓకే చెప్పడానికే కదా అని నవ్వుతూ అడిగాడు అతను. కాదు, నీలో నా పట్ల ఈ ఫీలింగ్స్ ఉన్నాయని ముందు నన్ను నేను ప్రిపేర్ చేసుకోవడానికి అని మూతి బిగించుకొని చెప్పింది రితిక. హహ, బాగా ప్రిపేర్ అవ్వు. నా ఫీలింగ్స్ గురించి కాదు, నాకు భార్యగా ఉండటం గురించి అని నవ్వుతూ చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు వసంత్. తను కూడా వెనకే వెళ్ళి మునక్కాయల్ని భారతికి ఇచ్చేసి రూంలోకి వెళ్ళి కూర్చుంది రితిక. వసంత్ చెప్పిన సడన్ షాకింగ్ న్యూస్ నుండి బయటపడటానికి ఆమెకు చాలా సమయమే పట్టింది. రోజులు నెమ్మదిగా దొర్లిపోయాయి. వసంత్ రితికతో ఎప్పటిలాగే ఉన్నప్పటికీ రితిక మాత్రం అంతకు ముందులాగా ఉండలేకపోతుంది. ఏదో మొహమాటం, ఇంకేదో ఇబ్బంది అడ్డొస్తుంటే అతనితో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయటం మొదలుపెట్టింది. ఆ డిస్టెన్స్ తనకి చాలా డిస్టర్బెన్స్గా తోచి ఒకరోజు కూర్చోబెట్టి అడిగేశాడు వసంత్. ఏంటి రీతి ఇది? ఎందుకిలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు అని అడిగాడు వసంత్. ఇప్పుడు నేనేం చేశాను అని అడిగింది రితిక. ఇప్పుడు కాదు, గత కొన్ని రోజులుగా చేస్తూనే ఉన్నావు. నేను ప్రపోజ్ చేసినప్పటి నుండి నీ బిహేవియర్లో మార్పు వచ్చింది. నా ప్రపోజల్ నీకు ఇష్టం లేకపోతే అదే విషయం నాతో చెప్పొచ్చు కదా. ఎందుకు నాకు దూరం దూరంగా ఉంటున్నావు? నువ్వు నా ప్రపోజల్ని రిజెక్ట్ చేసినా నేనేమీ అనుకోను రీతి. నీకు దూరంగా కూడా ఉండను. మనం మళ్ళీ ఎప్పటిలాగే ఫ్రెండ్స్గా ఉండొచ్చు. నీ ఫీలింగ్స్ నువ్వు నా దగ్గర ఓపెన్గా చెప్పొచ్చు. నీకు ఆ ఫ్రీడమ్ ఉంది. ఏ కారణం చేతనైనా నువ్వు నాకు దూరంగా ఉంటే నాకు అస్సలు నచ్చదు రీతి. నా వల్ల నీకు ప్రాబ్లంగా ఉందా అని అడిగాడు వసంత్. అదేం లేదు వసంత్, నేను బాగానే ఉన్నాను అని ఇబ్బందిగా కదిలింది రితిక. ఇట్స్ ఓకే. నీకు నా వల్ల అంత ఇబ్బందిగా ఉంటే నువ్విప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నేను నీకోసం పీజీ చూస్తాను అని అన్నాడు వసంత్. ఆ మాట వినగానే ఎందుకో రితిక కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. ఆ కన్నీళ్లే చెబుతున్నాయి ఆమెకు ఆ ఇంటిని, ఇంట్లో మనుషులని వదిలి వెళ్ళటం ఇష్టం లేదని. నన్ను పంపించాలనుకుంటున్నావా? నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను కానీ కంప్లైంట్ నా మీద పెట్టి నన్ను పంపించాల్సిన అవసరం లేదు. నేను రేపు వెళ్ళిపోతానులే అని కన్నీళ్లను బయటకు రాకుండా ఆపుకుంటూ చెప్పింది రితిక. కొడితే పళ్ళు రాల్తాయి రాక్షసి. నేనెప్పుడు నిన్ను వెళ్ళిపోమన్నానే అని కోపంగా చూశాడు వసంత్. ఇప్పుడు నువ్వేగా అన్నావు అని అంతకంటే కోపంగా అరిచింది రితిక. నీకు నాతో ప్రాబ్లంగా ఉంటే వెళ్ళమని చెప్పాను అని అన్నాడు వసంత్. నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. నీకే నేనంటే చాలా ప్రాబ్లం ఉన్నట్టుంది అని ఏడుపు మొహంతో చెప్పింది రితిక. నాకేం ప్రాబ్లం లేదు మహాతల్లి. సరే, అదంతా వదిలేయి. ఇప్పుడు చెప్పు, నా ప్రపోజల్ గురించి ఏం ఆలోచించావు అని అడిగాడు వసంత్.
నేనేమీ ఆలోచించలేదు అని తడబాటుగా చెప్పింది రితిక. ఏ ఆలోచించడానికి టైం దొరకట్లేదా? అంత తీరిక లేకుండా ఏం చేస్తున్నావు? నావే అని సీరియస్గా అడిగాడు వసంత్. నాకు నీ గురించి ఆలోచించడం తప్ప వేరే పనేం లేదనుకుంటున్నావా? అని అంతే సీరియస్గా చూసింది రితిక, ఉండకూడదు. నీ ఫస్ట్ ప్రయారిటీ నేను మాత్రమే అవ్వాలి. అదే మన భారత వివాహిత మొదటి లక్షణం. ఐ మీన్, పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా అని నవ్వాడు వసంత్. పోరా పంది, నువ్వేమీ నా మొగుడు కాదు అని నవ్వుతూ వసంత్ జుట్టు లాగేసి అక్కడి నుంచి పారిపోయింది రితిక. రాక్షసి ఏం ఆలోచిస్తుందో అస్సలు చెప్పట్లేదు, అంతకంటే బయటపడట్లేదు. ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు వసంత్. ఆ రోజు రాత్రి రితికకు నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకుంటే వసంత్ రూపం, అతని మాటలే గుర్తుకొస్తున్నాయి. ఇడియట్, ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు? ఇంకెన్నాళ్ళు డిస్టర్బ్ చేస్తావు? నీ వల్ల నాకు 10 రోజులుగా అస్సలు నిద్ర పట్టడం లేదు. అసలు నాకు ఎందుకని ప్రపోజ్ చేశావు? ఇంతకుముందు ఫ్రెండ్స్గా బాగానే ఉండేవాళ్ళం కదా. నువ్వు ప్రపోజ్ చేశాకే నాలో ఈ కన్ఫ్యూజన్ మొదలైంది. నేనుగా అస్సలు ఉండలేకపోతున్నాను. ముఖ్యంగా నీ ఎదురుగా నిలబడలేకపోతున్నాను. ఎప్పుడూ లేనిది నిన్ను చూస్తుంటే నాకు కొత్తగా సిగ్గుపడుతుంది. నాకే తెలియకుండా నా ఆలోచనల్లో పూర్తిగా నిండిపోయావు. ఇప్పుడు చూస్తే నా డెసిషన్ చెప్పమని అడుగుతున్నావు. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అసలు నా డెసిషన్ ఏంటో నాకే తెలియట్లేదు. ఇన్నేళ్లుగా మనం ఫ్రెండ్స్గానే ఉన్నాం. నువ్వు నా మెడలో తాళి కట్టినప్పటికీ నేను నిన్ను భర్తగా చూడలేకపోయాను. కానీ నువ్వు ప్రపోజ్ చేశాకే నాలో కొత్త కొత్త మార్పులు మొదలయ్యాయి. ఒకవేళ నీ ప్రపోజల్కి నేను అట్రాక్ట్ అయ్యానా? నాకే తెలియకుండా నిన్ను యాక్సెప్ట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నానా? చెప్పాలంటే నాకు ఈ ఫ్యామిలీ చాలా చాలా నచ్చింది. చిన్నప్పటి నుండి ఇలాంటి ప్రేమకు నోచుకొని నేను ఇక్కడ ఆంటీ అంకుల్ అభిమానం చూశాక నేనేం మిస్ అయ్యానో బాగా అర్థమైంది. నువ్వు నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పగానే నా మనసుకి చాలా బాధ కలిగింది. అదెందుకో ఇప్పుడు నాకు తెలిసిందే. నేను మీ అందరి ప్రేమలకు అలవాటు పడిపోయాను. నాకు ఈ ప్రేమ ఎప్పటికీ కావాలనిపిస్తుంది. ఈ కుటుంబం కావాలనిపిస్తుంది. నేను మీతో ఎప్పటికీ ఇలాగే ఉంటే బాగుండు అనిపిస్తుంది. అయితే నేను ఈ కుటుంబాన్ని మాత్రమే కావాలనుకుంటున్నాను. మరి నిన్ను అంటూ కన్ఫ్యూజన్తో తనని తానే ప్రశ్నించుకుంది రితిక.